హ్యాపీ బర్త్డే బేబీ బాయ్. ఎవడ్రా బేబీ బాయ్? దొన్నపోతులు పెరిగాడు వీడా బేబీ? వీడిది ఒక పుట్టుక, మళ్ళీ వీడి పుట్టుకకి ఒక సెలబ్రేషన్. అవును, ఇందాక బైక్ లో వెళ్ళింది కాక్రోచే కదా? అవును సార్. ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నాడు? విస్కీ కొనడానికి వెళ్ళాడు సార్. ఇక్కడ షాంపెయిన్ ఉంది కదా? అన్న ఆశపడి విస్కీ కావాలని అడిగారు సార్, అందుకే కొనడానికి వెళ్ళాడు సార్. పాపం, కోరుకున్నది తాకుండానే చచ్చాడు. 2 పెగ్గులు తాగాక కాల్చుంటే బాగుండేది. ఏంట్రా ఇది? దీంతో తాళపుర చేయించుకోవచ్చు. ఇంత పెద్దదా? రే మూర్తి, బాగుంది కదా? బాగుంది సార్. ఏది ఒక ఫోటోది? థ్యాంక్స్. రే మీ రౌడీలకు మాత్రం ఎలా రకరకాల గన్స్ దొరుకుతున్నాయి? బాగానే ఉంది, కానీ పనిచేస్తుందా? సూపర్ గా పనిచేస్తుంది. సారీ. రే అందరూ హ్యాపీ బర్త్డే పాడండి రా. పాడండి. హ్యాపీ బర్త్డే టు యు. అన్న పుట్టినరోజు ఈ రోజు, మందు పార్టీ అదిరిపోవాలి. కాక్రోచ్ సార్, నువ్వు కూడా బర్త్డే పాట పాడు. హ్యాపీ బర్త్డే టు కాక్రోచ్ మంచి బ్రాండ్ కదా సార్. ఏయ్, నీ పేరేంటి? రీటా మ్యామ్. సార్ వద్దు సార్. విప్పమంటుంటే ప్యాంటు కూడా తీ. సార్ సార్ ఎందుకు సార్? సార్ ప్లీజ్ సార్. ఇటు చూడు. మీరేం దిగులు పడకండి సార్, అంత ఈజీగా వాడిని మీ దగ్గరికి రానివ్వను. బయటికి చెప్పలేకపోతున్నాను. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు తేజస్విని. నీకు అమ్మాయి తెలిసాని అడిగితే నువ్వు తెలియదు అంటావు. సార్ నన్ను క్షమించండి సార్, ఇక మీద ఏ తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేస్తున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి సార్. నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష వేలని నా చేతులు ఊబిళ్ళు ఊడుతున్నాయి. అవును, 2014లో ఒక సేటు కూతుర్ని కిడ్నాప్ చేసావే, అదే నీ మొదటి కేసా? లేదు సార్, చిన్న పాపకి కేవలం చాక్లెట్ మాత్రమే తినిపించాను సార్. చాక్లెట్ మాత్రమే తినిపించావు. ఇది నిన్ను నమ్మాలి. ఏ జాతి కూడా తన సొంత జాతిని నాశనం చేసి బతకాలి అనుకోదు. కానీ ఈ మనిషి మాత్రమేరా తను నాశనమయ్యి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేసి బతకాలి అనుకునేది. ఆయుధం లేకపోయినా తెలివితేటలను ఉపయోగించి చంపుతున్నాడు. అవును, నువ్వు కాక్రోచు కలిసి ఒక అమ్మాయిని చంపి తీసుకెళ్లి బావిలో పడేశారే, ఆ అమ్మాయి పేరేంటి? స్పందన సార్. క్యూట్ నేమ్ కదూ. నీకు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా? అమ్మ, అన్నయ్య ఉన్నారు సార్. పెళ్ళైందా? అన్నయ్యకి ఓ చిన్న పాప ఉంది సార్. వయసు ఎంత? 11 సంవత్సరాలు సార్. నిన్నేమని పిలుస్తుంది? బాబాయ్ అని పిలుస్తుంది సార్. నీ క్లోజ్ ఫ్రెండ్ ఒకటికి మొబైల్ కొట్టుంది కదా, వాడి పేరేంటి? ప్రశాంత్ సార్. అక్కడికి కాక్రోచ్ వస్తూ ఉంటాడా? వస్తాడు సార్. అమ్మాయిల్ని మోసం చేసి ఎలా వీడియోలు తీస్తూ ఉంటారు? కాక్రోచ్కి ఒక రిసార్ట్ ఉంది సార్. ఆ రిసార్ట్ లో జరిగే ఫంక్షన్లన్నిటికీ చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. అక్కడికి వచ్చే అమ్మాయిలకి నీళ్లలో తడిసే కొత్త కొత్త గేముల్ని కనిపెట్టి వాళ్ళని తడిసేలా చేస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళ బట్టలు మార్చుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వీడియో తీసి వాళ్ళ నెంబర్లకి కాల్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాం. హే మూర్తి సార్, మీకు పేపర్ తో బోట్ చేయడం వచ్చా? తెలీదు సార్. సార్ నాకు తెలుసు సార్. హే, అప్పుడే అయిపోయిందా? ఇలా చూడండి మూర్తి, అప్పుడే చేసేసాడు. అవును, స్పందనని ఎలా చంపారు? కాక్రోచ్ ఒక క్రికెట్ బాల్ తీసుకొచ్చాడు సార్. అందరం బాగా ఆడుకొని పడుకొని నిద్రపోయాం. తెల్లారి లేచి చూస్తే ఆ అమ్మాయి రక్తం మరకల్లో చనిపోయి పడిపోయింది.